రామాలయంలో అయోధ్య రామాలయంలో దొంగతనం చేసిన వాళ్ళని ఏమీ వదిలిపెట్టలేదు. పాపం వెంటాడుతోంది. కర్మ రివర్స్ అయ్యింది. చక్కటి అవకాశం. అయితే లక్షల జీతాలివ్వరు. 15,000 నుంచి రూ. 25,000 జీతం. కడుపు నిండా అక్కడే భోజనం ఏర్పాటు. అంతకుముందు ఏ ఆటోలు తోలుకుంటూనో, ఏ కొట్లో గుమస్తాగానో పనిచేసుకుంటూ 5, 10,000 రూపాయలు జీతాలు తీసుకునే వాళ్ళకి దైవ సేవ చేసుకుంటూ, ఆ పైన ఈ చక్కటి బాధ్యతాయుతమైనటువంటిది భక్తుల యొక్క విరాళాలని జాగ్రత్తగా లెక్కించే బాధ్యతలు అప్పజెప్పారు. 15,000 నుంచి 25,000 జీతాలు. గతంతో పోల్చుకుంటే ఒక 5,000 నుంచి 10,000 జీతాలు ఎక్కువొస్తున్నాయి. అది దేవుడిచ్చిన వరమని, దేవుడి సేవ చేసుకుంటూ ఆ డబ్బులతో సుఖంగా బ్రతకచ్చు, దేవుడి ఆశీస్సులుంటాయి అని కాకుండా, ఆ దేవుడి యొక్క భక్తులు నమ్మకంతో ఇచ్చిన సొమ్ముని తాము దోచుకుని, ఆ సొమ్ముల కోసం వాళ్ళు పడ్డ కక్కుర్తితో 500 సంవత్సరాల హిందువుల యొక్క పోరాటాన్ని అపహాస్యం చేసినటువంటి వాళ్ళ వ్యక్తిగత స్వార్థం ఈరోజు వెంటాడుతోంది. వాళ్ళని పోలీస్ కస్టడీకి గూడా తీసుకున్నారు. సిట్ వాళ్ళు. తీసుకొని విచారించినటువంటి సందర్భంలో ఒకతను చెప్పాడు తన భార్యకి లాకెట్ చేయించాను. ఇప్పుడు ఆమె లాకెట్‌కున్న గొలుసు, అట్లాగే ఇంకొకతను కారు కొన్నానన్నాడు. ఆ కారుకి సంబంధించి రిపేర్లు చేయించన్నాడు. కారు సీజ్ చేశారు. ఇట్లా ఏ దొంగకి సంబంధించినటువంటి సొత్తుని వదిలిపెట్టట్లేదు. అట్లాగే వాళ్ళకి సంబంధించిన ఆస్తులు స్వాధీనమవుతున్నాయి. వీళ్ళు తీసుకున్నది 25,000 అయినా, 10,000 రూపాయలు దొంగతనం చేసినా మొత్తం ఆస్తులు రికవర్ అవుతున్నాయి. సరే, హిందూ ద్వేషులు వాళ్ళైతే దీన్ని వేరే విధంగా చెప్పొచ్చు గాక, లేదా ఇదేముందిలే అనొచ్చు గాక, అదేదో యోగి ఆదిత్యనాథ్‌నును, నరేంద్ర మోడీ తీసుకున్నాడు అన్నటువంటి తరహాలో ప్రచారాలు చేయొచ్చు గాక, అది వాళ్ళ రాజకీయ దురద. దానికి భగవంతుడు శిక్షించాలో లేదో ఆయన తేల్చుకుంటాడు. ఈ పాపానికైతే మాత్రం శిక్ష పడుతోంది ఇప్పుడు.